అందరికీ నమస్కారం। ఈరోజు వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని కల్తీ చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది। ఇది చాలా దారుణమైనటువంటి విషయం। ముఖ్యంగా దేవాలయం కావచ్చు, అదేవిధంగా మసీద్ కావచ్చు, అదేవిధంగా చర్చి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దైవం నివసించేటువంటి సన్నిధి లాంటివి। ఇలాంటి దైవ సన్నిధిలో లభించేటువంటి అన్నప్రసాదాలు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, వాటి యొక్క పవిత్రతను, వాటి యొక్క నాణ్యతను మనం పరిరక్షిస్తూ భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీలపైన, రాజకీయ నాయకులపైన, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలపైన ఉంటుంది। ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించేటువంటి లడ్డూ ప్రసాదం తయారు చేసేటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని కేవలం 350 రూపాయలు కారు చౌకగా కొని ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి ఆ లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం జరిగింది। లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యతను దెబ్బతీయడం వల్ల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ద్వారా కోట్ల మంది ప్రజల మనోభావాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కించపరచడం జరిగింది। ఇది ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నా। గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది। అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం వాళ్ళ సొంత చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేయడం జరిగింది। ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి కాలపరిమితి పూర్తయిన వెంటనే మరోసారి భూమన కరుణాకర్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడం, అటు భూమన కరుణాకర్ రెడ్డి ఇటు వైవి సుబ్బారెడ్డిని ఇద్దరిని మాత్రమే సుదీర్ఘకాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగిస్తూ వీరందరినీ అడ్డుపెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో ఇచ్చేటువంటి భక్తులు కానుకల రూపంలో ఇచ్చేటువంటి సంపదను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు। అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంపదను కొల్లగొడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు। ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతివి 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ రోజు తప్పుగా వ్యవహరించడం జరిగింది, తప్పుగా మాట్లాడడం జరిగింది। అందుకు ప్రాయశ్చిత్తంగా మీ నాన్నగారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది। ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అదేవిధంగా ఈరోజు తమరు కూడా భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ద్వారా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంపదను కొల్లగొట్టడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో చెలగాటకమాడుతూ ఈరోజు లడ్డీ ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచెట్టు జగన్మోహన్ రెడ్డి గారు। మీరు ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం ఉంది। 2019 ఎన్నికల సమయంలో మీరు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సంపదను కొల్లగొట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి పాపానికే ప్రజాకోర్టులో
దేవుడు మీకు శిక్ష విధించాడు, మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నాణ్యమైనటువంటి నెయ్యి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దాదాపు 800 నుంచి 900 రూపాయలకు లభిస్తూ ఉంది. మరి ఈరోజు కోట్లాది మంది భక్తులు ఎంతో ఆప్యాయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని తయారు కోసం వినియోగించేటువంటి నెయ్యిని మీరు ఈరోజు 900 రూపాయలు వెచ్చించి కొనకుండా మీ నాయకులు రికమెండ్ చేసినటువంటి ఒక సంస్థ ద్వారా కేవలం 350 రూపాయలకే కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి ఆ కల్తీ నెయ్యి ద్వారా తిరుమల తిరుపతి లడ్డు దేవస్థానం నుండి లభించేటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్ల మంది ప్రజల మనోభావాలను మీరు ఎందుకు కించపరిచారు, ఎందుకు అగౌరవపరిచారు, ఎందుకు భక్తుల మనోభావాలను గాయపరిచారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి. 900 రూపాయలకు లభించేటువంటి నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి కేవలం 350 రూపాయలకు మాత్రమే లభించేటువంటి కల్తీ నెయ్యిని ఈరోజు ఎందుకు మీరు కొన్నారు? 950 రూపాయలకు లభించేటువంటి నాణ్యమైన నెయ్యిని తిరుపతి లడ్డు తయారీకి వినియోగించకుండా కేవలం 350 రూపాయలకు మాత్రమే లభించేటువంటి కల్తీ నెయ్యిని వినియోగించి మీరు తిరుపతి ప్రసాదం లడ్డును ఎందుకు తయారు చేయడంలో వినియోగించారు? ఆ విధంగా మీరు కోట్లాది మందిల భక్తుల మనోభావాలను ఎందుకు గాయపరిచారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.